అన్ని రంగాలపై యుద్ధం ఎఫెక్ట్ పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఈ ఎఫెక్ట్ హోటల్స్, రెస్టారెంట్లపై పడింది. చెన్నై, బెంగళూరులో హోటళ్లు, రెస్టారెంట్లను యజమానులు మూసివేశారు. తెలుగు రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత కనిపిస్తోంది. ఈ అంశంపై మరింత సమాచారం ఒంగోలు నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. నెలకొన్న యుద్ధం ఎఫెక్ట్ దేశంలోని అన్ని రంగాలపై దీని ప్రభావం అయితే చూపిస్తుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ ఉత్పత్తులపై మాత్రం యుద్ధం ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే హోటల్స్లో వినియోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. మరోవైపు కమర్షియల్ సిలిండర్ల కొరతతోటి ఇప్పటికే చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో పూర్తిగా హోటల్స్ని అయితే మూసేశారు. మరోవైపు ఏదైతే ఇంకొద్ది రోజుల పాటు ఏదైతే యుద్ధం ఇలాగే కొనసాగితే కమర్షియల్ సిలిండర్లతో పాటు ఏదైతే గృహాలు అవసరాలకు ఉపయోగించే నిత్యావసర గ్యాస్ సిలిండర్ కూడా కొరత ఏర్పడే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇప్పటికే హోటళ్లపై పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్ తోటి ఇటు బెంగళూరుతో పాటు చెన్నై పలు రెస్టారెంట్లతో కూడా బంద్ అయిపోయాయి. కమర్షియల్ సిలిండర్ల సప్లై కూడా నిలిచిపోవడంతో హోటల్స్, రెస్టారెంట్లు ఓనర్లు అయితే మూసివేశారు. మరోవైపు ఏదైతే మరో 2 రోజుల పాటు కమర్షియల్ సిలిండర్కు సంబంధించి కొరత వల్ల అసలు ఎలా ఎఫెక్ట్ ఉంటుంది, హోటల్స్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే దానిపై హోటల్ యజమానులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఇప్పటికే యుద్ధం ఎఫెక్ట్ తోటి గ్యాస్ సిలిండర్లతో పాటు పెట్రోల్ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ల పరిస్థితి ఎట్లా ఉంది? గత 10 రోజులుగా ఇరాన్పై యుద్ధం అమెరికా ప్రకటించిన వెంటనే ఇక్కడున్న వ్యాపారస్తులు కానీ వంట నూనె ధరలు అప్పటికప్పుడే ఒక డబ్బాకు వచ్చి సుమారు కేజీకి 20 రూపాయల చొప్పున అకస్మాత్తుగా పెంచడం జరిగింది. మరియు ఇప్పుడున్న గృహావసరాల పర్పస్కి ప్రాధాన్యత ఇస్తూ హోటల్స్ రంగానికి కమర్షియల్ స్తంభాలు ఇవ్వకుండా కంపెనీలు, ఆయిల్ కంపెనీలు నిషేధం ప్రకటించినాయి. అంతర్గతంగా మేము మా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ తరఫున మేము ప్రతినిధులను పోయి జిల్లా కలెక్టర్ గారి ద్వారా అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా వాళ్ళు పైకి చెప్తున్నది ఒకటి, అక్కడ జరుగుతుంది, ప్రాక్టికల్గా జరుగుతుంది ఒకటి. ప్రభుత్వ అధికారులకు కూడా, రాజకీయ నాయకులు కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతినిధులు కానీ దీనిపై నిమ్మకం నీరెత్తినట్టు ఉంటున్నారు. దీనివల్ల సామాన్య మానవుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఈ కమర్షియల్ గ్యాస్ స్తంభాల వలన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కానీ ఆహారం, ఇప్పుడు ఇంట్లో వాళ్ళంటే ఏదో విధంగా వంట చేసుకుంటారు. ప్రభుత్వం ద్వారా నడిపే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, క్యాంటీన్లు కానీ, హాస్టల్స్కి కానీ వీటికి గ్యాస్ లేకపోతే ఏమవుతుందో ఒకసారి నాయకులు ప్రత్యక్షంగా పరిశీలన జరిపి ఎమర్జెన్సీగా నిత్యావసర వస్తువుల గురించి మీద పూర్తిగా నియంత్రణ చేయవలసిందిగా మా ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ తరఫున నేను ప్రగాఢంగా కోరుకుంటున్నాను. అయితే గ్యాస్ ఏదైతే హోటల్స్కు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడుతుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరో 3 రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తర్వాత మాత్రం పరిస్థితులు ఎలా ఉంటాయో అని అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు హోటల్స్ నిర్వాహకులకు కమర్షియల్ సిలిండర్ గ్యాస్ కొరత ఏర్పడితే ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే? ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 4-5 రోజుల వరకు సరిపడా గ్యాస్ వరకు సప్లై చేశారు. నెక్స్ట్ వీక్ మేము గ్యారంటీ చెప్పలేమని తెలియజేస్తున్నారు. ఏ స్థాయిలో ఎదిగినా కూడా ఇప్పుడు గ్యాస్ ఇంధనం లేకపోతే కన్నా బండి ఏ విధంగా అయిపోతుందో హోటల్ రంగం కూడా పూర్తిగా ఆపివేయడం జరుగుతుంది. దానివలన మా మీద ఏర్పడిన మా జీవనోపాధి కోసం ఉన్న కార్మికులు రోడ్డును పాలయ్యి ఆకలితో అలమడించే పరిస్థితి మాత్రం దాపురిస్తుంది. ఏదైతే యుద్ధం ఎఫెక్ట్ తోటి ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర అయితే విపరీతంగా పెరిగింది. ఇప్పటికే బ్లాక్లో 250 రూపాయల పైన పడి కొనుక్కోవాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఆ ధర పెట్టి కొనుక్కోవాలన్నా సరే సిలిండర్లు అయితే దొరకని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఇటు హోటల్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. అయితే కమర్షియల్ ధరలు సిలిండర్లు మాత్రం పూర్తిగా ఆగిపోతే మాత్రం ఇటు హోటల్స్ నిర్వహణపై పూర్తి ప్రభావం చూపిస్తుంది. దీని ద్వారా ఇటు ప్రత్యామ్నాయంగా పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి పొందే వారికి దీని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రస్తుతం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఏదైతే ప్రత్యామ్నాయం దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి ఇటు హోటల్ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజు, సుధాకర్, ఐ న్యూస్, ఒంగోలు.